నేను మధుర గ్రామంలో ఉంటాను. వేరే దేశంలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను వాక్యం అయితే చెప్పను, కానీ ఇచ్చిన అయ్యగారు చెప్పినటువంటి 10 నిమిషాలు, ఎందుకంటే నేను టీచర్ని కదా, 35 నిమిషాలే ఉంటుంది, లేదా 40 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక చెప్పాలన్నా కూడా ఇంకొక టీచర్ ఒప్పుకోడు అనమాట కదండి. సార్ మీరు ముందు బయట రావాల్సిందే, ముందు నా తర్వాత మీ తర్వాత నాది ఉందని చెప్పేసి అంటుంటారు. 10 నిమిషాలే అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయంలో ఏంటంటే, నేను ఇక్కడ నుంచోడానికి నాకు పట్టిన సమయం 35 సంవత్సరాలు. అదేంటంటే మధ్య అంటున్నారు పక్కనే కదా వల్లాపురం, బండో లేకపోతే వేసుకొని వస్తే అయిపోయేదే కదా ఎప్పుడో ఒకసారి అనుకోవచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, దేవుడిచ్చినటువంటి మాటను బట్టి పట్టుకొని ఎదగడానికి నాకు పట్టిన సమయం 35 సంవత్సరాలు. ఎందుకు తెలుసా అండి, 2002లో ప్రభువుని నేను నమ్ముకున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు, నీకు ఏం కావాలో నన్ను అడుగు, నేను అవన్నీ చేస్తాను, కానీ లోకం వైపు చూడమా. మరి ప్రభా నేను వయసులో ఉన్నాగా ప్రభా, కుదరదు ఇవన్నీ, ఎట్లా కష్టం కదా ప్రభా, మరి నేను ఎక్కడో చదువుతున్నా, ఖమ్మంలో చదువుతున్నా, హైదరాబాద్లో చదువుతున్నా, ఇదేంది ప్రభా వయసులో, నేను మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంది ప్రభా, ఇదిగో నీకు ఏం కావాలంటే ఇస్తాను, నువ్వు నాతో ఉండంటే నేను ముసలాన్ని కాదుగా ప్రభా, 60 ఏళ్ళు వచ్చినప్పుడు చూద్దాం అని అనలేదండి. ఏమన్నా తెలుసా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభా నువ్వేం చెప్తున్నావో అది చేస్తా. 2002 సంవత్సరంలో నేను నా జీవితంలో దేవుణ్ణి అంగీకరించానండి. అది నా 10వ తరగతి జీవితం. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు నా జీవితంలో ఫెయిల్యూరే చూడలేదు, అన్ని సక్సెస్. హల్లెలూయా. మనము మందిరానికి వచ్చిపోయే వాళ్ళలాగా ఉందామా, వచ్చిన కొద్ది నిమిషాలైనా దేవునితో మనస్ఫూర్తిగా ఉందామా? మనం చేసే పనులు, మాట్లాడే మాటలు దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. నేను మంచి షర్టు ప్యాంట్ వేసుకుని వచ్చి మీ ముందుకు వచ్చి, ఒక కారులో దిగి మీ ముందుకు వచ్చి దేవుడు గొప్పవాడు అదని చెప్తున్నాను. నేను ఉద్యోగం చేసే దగ్గర నా ఇష్టానుసారంగా ఉన్నాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, బిడ్డా నీకు నేను కారు ఇచ్చానా, నీ కొమ్మలు వచ్చాయా, అరే నీకు 5,000 ఉద్యోగం ఉన్నప్పుడు ప్రభా 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 5,000 సరిపోవట్లా ప్రభా, ప్రభా 6,000 సరిపోవట్లా ప్రభా, 10,000 కూడా సరిపోవట్లేదు ప్రభా అని అడిగినప్పుడు నీకు ₹1,00,000 ఉద్యోగం ఇచ్చారా, కాబట్టి నీకు కొమ్ములు వచ్చాయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆ కారు ఉండదు, ఆ ₹1,00,000 ఉద్యోగం ఉండదు, రా ఇంటికి రా, వచ్చి ఏదో ఒక పనికి పోయే విధంగా దేవుడు చేస్తాడంటే ఇది వాస్తవం. నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. అంటే మనం వేసుకునేటటువంటి బట్టలను బట్టి దేవుడు మనం అధికంగా హెచ్చించడు. లేకపోతే మనం పడుతున్నటువంటి మారుమనసు అవ్వచ్చు, లేకపోతే తీసుకున్న బాప్తిజం బట్టి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించడు. దేవుడు చూసేదల్లా కూడా మన హృదయాన్ని. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మందిరాన్ని మనం నిర్మించుకుంటాం, కానీ దేవుడు చూసేది ఇక్కడ ఈ మందిరానికి ఎవరెవరు వర్క్ చేశారు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మందిరంలో ఏమేమి అవసరం ఉందో మనం తెలుసుకొని మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బహుశా లేకపోతే పాస్టర్ గారికి ఏదైనా అవసరం ఉందేమో తెలుసుకొని ముందుగా గ్రహించి, అయ్యగారు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకొని దేవునికి ప్రభా నువ్వు ఇచ్చిన ఆలోచన చొప్పును బట్టి, పాస్టర్ గారి అవసరతను బట్టి నేను తెలుసుకున్నాను, ఇదిగో పాస్టర్ గారు నా వంతు, ఇదిగో 10వ భాగం అని ఇవ్వడం అనేది అది మన బాధ్యత. కానీ దేవుడు చూసేది మన హృదయాన్ని మాత్రమే. ఆయన సన్నిధిలో నిలబడాలంటే, ఆయన సన్నిధిలో ఉండాలి అంటే చూసేది మన హృదయాన్ని. మనం మందిరానికి అర్పించాము, మందిరంలో ఏ అవసరతలు ఉన్నాయో మనం చేశాం, ఇవన్నీ మన కర్తవ్యం. ఇవన్నీ కూడా ఎందుకంటే మానవుడిగా ఉన్నప్పుడు మరి యొక్క సంఘంలో కావాల్సిన ప్రతి అవసరతను తీర్చడం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఉద్దేశము, అది ఒక గొప్ప కర్తవ్యం లాంటిది మనకి. కానీ దేవుని సన్నిధిలో అంటే దేవాది దేవుడు అన్నటువంటి ఆ యొక్క సన్నిధిలో మన పరలోక రాజ్యంలో ఉండాలి అంటే మొదటిగా ఉండాల్సింది హృదయము సరిగా ఉండాలి.
35 సంవత్సరాలు అండి, ఎక్కడ తిరగలేదు, ఎటు చూడలేదు. నేను చెప్తున్నాను కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నాను. ప్రభా, ఈ రోజు ఏం వాక్యం విన్నాను ఆ వాక్యానికి కట్టుబడి ఉంటాను ఈ వారమంతా, అంతే. కానీ నాకు కావాల్సిందల్లా నువ్వు ఇవ్వాలి. ఇది నా దేవుడితో అగ్రిమెంట్ అన్నమాట. సార్, మీరు చెప్పిందల్లా నేను చేస్తా, కానీ నాకు 100కు 100 మార్కులు రావాలంటారు స్టూడెంట్స్ కదండి. సార్, నాకు 100కు 100 మార్కులు కావాలి, కానీ మీరు చెప్పింది చెప్పినట్టు రాస్తా, మీరు చెప్పింది చెప్పినట్టు చదువుతా. కొంతమంది పిల్లలు కూడా అంటుంటారు, అదేంటి మమ్మీ, అదేంటి డాడీ, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాక అయినా కొడుతున్నావేంది, అయినా తిడుతున్నావేంది. అరే, నేను చెప్పింది చేయమని చెప్పాను, కానీ దాన్ని సరిగా చేయాలి. దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం వెళ్ళగలిగితే బహు అద్భుతమైన జీవితాన్ని చూడొచ్చు. నేను ఒకటే అడుగుతూ ఉండేవాడిని, ప్రభా, 60 ఏళ్ళు వచ్చినప్పుడు 70 ఏళ్ళు వచ్చినప్పుడు నేను మందిరానికి రాను. నేను వయస్సులో ఉండంగానే, అతి యుక్త వయస్సులో ఉండంగానే నువ్వేందో నేను చూపించాలి అని అడిగినప్పుడు, నువ్వు నాతో ఉండు, నీ వయస్సు 60 ఏళ్ళు రావడానికంటే ముందుగానే నువ్వేందో ప్రపంచానికి చూపిస్తాను అని చెప్పాడు. వేరే ప్రపంచంలో ఉద్యోగం చేయగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. మరి అలా అయితే అనుకోవచ్చు, అయ్యా, మరి నీ తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్ళేమో, మంచి స్కూల్లో చదివేమో, లేకపోతే నీకు మస్ట్ నుండి కూడా నువ్వు మంచి మంచి స్కూల్లో చదివేమో అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. నాకు చదువు రాదు, లెక్కలు రావు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. శుద్ధ మొద్దుని, బడిలో క్లాస్ రూమ్లో వెనక కూర్చున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. హోంవర్క్ ఇస్తే ఎక్కడ కొడతారో, చేయకపోతే అని పడేకొట్టిన పరిస్థితులు. అలాంటిది మరి పడేకొట్టినప్పుడు సరే ఏం కాదు, రోజు ఏదో కొద్దిగా వెళ్దాంలే అనుకుని వెళ్ళినప్పుడు 35 మంది ఉంటారు కదా స్కూల్లో, నేను ఎక్కడో దగ్గర కూర్చుంటాను కదా. ఆ 35 నిమిషాలు అంటే 40 నిమిషాల్లో టీచర్ ముందు నుండి వచ్చేలోపు ఆ టైం అయిపోతుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏమి ఉండదు అని అనుకుంటుండేవాడిని. కానీ టీచర్లు మనకన్నా తెలియగలరు కదండి, మరి వాళ్ళు తెలియగలరు కాబట్టి కదా టీచర్లు అయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు, బిడ్డ ముందు నుంచి కాదు వెనక నుంచి మొదలు పెడదాం అంటారు అనమాట. హల్లెలూయా. సో ఇప్పుడు దరువు ఎక్కడి నుంచి మొదలైనట్టు, వెనక నుంచి. ఎందుకని, హోంవర్క్ చేయలేదు కాబట్టి. గ్రాఫం ఏంటి అంటే, మనం ఎక్కడ కూర్చున్నాం అన్నది కాదండి. మనం దేవుని సన్నిధి అవ్వచ్చు, క్లాస్ రూమ్ లో అవ్వచ్చు. టీచర్ చెప్పిన పని చేస్తే టీచర్ కొడతాడా? కొట్టడు కదండి. అలాగే వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో దాని ప్రకారంగా మనం వెళ్ళగలిగితే దేవుడు ఏం చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అది మనం ఒక్కడేనా? కాదండి, మన కుటుంబ తరాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం. మరి మనం వచ్చిపోయే వారిలాగా ఉందామా? ఏదో క్లాస్ రూమ్ లో కూర్చొని వెళ్ళిపోయే వారిలాగా ఉందామా? ఉద్యోగం వెంటైనా కొట్టాలి అనుకునేటటువంటి వారిలాగా ఉందామా? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే, బడికి పోయినటువంటి వాళ్ళే అందరూ కూడా. మరి బడి ఎక్కొట్టేటటువంటి వారిలాగా ఉందామా? లేదు, కష్టమైన పర్వాలేదు, బాగా చదువుకొని ఆ ఉన్న వయసులోనే అంటారు కదండి, ఉద్యోగము ఇదిగో 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ఇదిగో ఈ యొక్క వయసు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు, వచ్చినా కూడా ఉద్యోగానికి అర్హులు కాదు. అలాగా ఉందామా? ఎలాగ ఉందాం మరి మనము? దేవుని సన్నిధిలో వచ్చిపోయే వారిలాగా ఉందామా? లేదు ప్రభువా, నువ్వు ఏదైతే వాక్యము అయ్యగారి ద్వారా మాట్లాడిస్తున్నారో ఆ వాక్యాన్ని పట్టుకొని నిలబడి దేవుని సన్నిధిలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళేటటువంటి వారిలాగా ఉందామా? లేదయ్యా, మా వల్ల కాదయ్యా, ఈ ఉద్యోగం మా వల్ల కాదు, ఈ చదువులు మా వల్ల కాదని విడిచేందులో కూడా బల్లారాధనలో పాల్గొని పంచుకోబోతున్నారు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం వేసుకున్న బట్టలను కాదండి, మనం తినేటటువంటి తిండిని అస్సలు కాదు. నేను ఇక్కడ ఎన్నో చెప్పినా, నేను ఆ దేశంలో ఏం చేస్తున్నానో దేవుడు నా వైపు సీసీ కెమెరాలు పెట్టి చూస్తా ఉంటాడు. ఈ బిడ్డ మైక్ దొరికితే నా గురించి గొప్పగా చెబుతున్నాడు, జనాలు లేనప్పుడు ఎక్కడ ఉంటున్నాడో అని చూస్తా ఉంటాడు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్కడ బతకలేదు అనుకోండి, తిరిగి వచ్చి ఏం చేయాలో తెలుసా అండి, సుతార్ పనికి పోవాలి. ఇది వాస్తవం, ఇది వాస్తవం అండి. మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా ఇది నా జీవితం, పాత రోగ జీవితాన్ని వదిలిపెట్టి ఇదిగో కొత్తగా ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో ఇచ్చబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో వాక్యానికి కట్టుబడి ఉంటాం ప్రభువా అని మనం అడిగలిగితే దేవుడు కుటుంబాలందరినీ కూడా దేవుడు దీవిస్తాడండి. చిన్న ప్రార్థన.
మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన 2 మాటలను బట్టి వందనాలు. ఇదిగో నాయన, నీ సన్నిధికి వచ్చిపోయేటటువంటి వారిలా కాకుండా ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రభువా, ఇది మా జీవితమైన ఈ బాధ రోత జీవితాన్ని ప్రభువా విడిచిపెట్టి నాయన, నీవు ఏదైతే మా యొద్ద నుండి కోరుకుంటున్నావో, ఏదైతే నాయన మా యొద్ద నుండి ప్రభువా నీవు కావాలి, ఇదిగో మనస్ఫూర్తి అయినటువంటి జీవితము, ఇదిగో హృదయంలో ఎలాంటి కల్ముషం లేనటువంటి జీవితము కావాలని ప్రభువా మీరు మా వైపు చూస్తున్నారు. ప్రభువా, అలాంటి హృదయాన్ని మేము కలిగి ఉండులాగున ఇదిగో విన్నబడినటువంటి ఇదిగో నాయన, ఏదైతే నాయన అయ్యగారు విత్తబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఇదిగో విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండి ఇదిగో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో నాయన నీ సన్నిధిలో ఇదిగో నీ నామంలో కొత్తగా జీవింపబడులాగున, కొత్తగా నాయన ఇగో నాయన ఉదయించబడులాగున అంటే కృపా కనికరం మా కుటుంబాలందరికీ దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.